సార్ రిలీజ్ డేట్లు చేంజ్ అవ్వటం కానీ, ఫస్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత హీరోయిన్ చేంజ్ అవ్వటం కానీ ఏమైనా డిస్టర్బ్ చేసిన మిమ్మల్ని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి థింక్ చేద్దాం అనుకునే లోపల నిజంగా చెప్తున్నా, ఈయన పక్కన ఉన్నారని చెప్పట్లా. ఈయన ఎప్పుడు నాకు ఉట్టి సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నా అలా లేరు. అసలు ఎప్పుడు నాకు ఫాదర్లీ ఫిగరు, ఒక గురువు గారు లాగా అనమాట. ఈయన ఫోన్ చేసి, అబ్బాయి నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. నేను కూడా అదే నమ్ముతున్నాను, ఏది జరిగినా మన మంచికే. ఏదో దేవుడు రాసి అబ్బాయి, నేను గుండె మీద చేసుకుని మీ అందరి ముందు హానెస్ట్గా చెప్తున్నాను. నేను సత్యంగా ఆ మాట ఆ రోజు నేనన్నా. అబ్బాయి అదే అంతేకాదు, నేను ఇవాళ కూడా అదే అంటున్నాను. నేను ప్రతిదీ దేవుడు ఎలా ఫైనల్గా దేవుడు రాసేది, దేవుడు అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని తీసుకోవాలి. దానికన్నా తీద్దాం కమలని డబుల్ హుషారుతో చేసాం. అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటంలో ఏదన్నా ఒక రికార్డ్ పెడితే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన నటుడిగా మీకు ఆ రికార్డు ఉండిపోయింది సార్. ఎందుకంటే అన్ని రకాల కుదిరింది అబ్బాయి. మనకి కామెడీలో కానీ, సెంటిమెంట్లో కానీ. మీరు నవ్విస్తే నవ్వుతాం, ఏడిపిస్తే ఏడుస్తాం సార్. హానెస్ట్. సో అలాంటి అరా ఉన్న ఇంటి 5 డికేడ్స్తో ట్రావెల్ అయ్యి ఇప్పటికీ కొత్త డైరెక్టర్ని ఒక క్యారెక్టర్స్ రాసేందుకు ఇన్స్పైర్ చేయడం అంటే అది మామూలు జర్నీ కాదు. సో రాబిన్ హుడ్తో మాకు ఒక దివాకరం కావాలి, ఒక అప్పారావు కావాలి. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ వస్తున్నారంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్స్ వెంకీ గారు. సో మీ రాబిన్ హుడ్ చేసే అల్లరిని ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్చి 28న థియేటర్స్లో మేము కూడా మిమ్మల్ని కలుస్తున్నాం సార్. విషయాలు దయచేసి నేను ఇందాక నుంచి చెప్పింది మళ్ళీ ఒక్క లైన్లో చెప్పేస్తా. మళ్ళీ చాలా కాలం 48 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక కామెడీ హీరో అని ముద్ర వేయించుకుని ఆ నలుగురు లాంటి సినిమాలు కూడా చేసిన రాజేంద్ర ప్రసాద్ ఒక యాక్టర్గా చాలా కాలం తర్వాత నన్ను పాత రోజుల్లోకి, నేను ఎంటర్టైనింగ్ హీరోగా నేను ఎంత ఎంజాయ్ చేశానో ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిన ఇప్పుడు రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ సినిమాని మీరు చూడండి. మీరు కూడా అదే రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్కి వస్తారు అని మీకు గ్యారంటీ ఇస్తూ, నన్ను ఇలా చూపించడానికి ముఖ్య కారణమైనటువంటి వెంకీ కుల్మన మా అబ్బాయిలాగా ఫీల్ అవుతూ నేను ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. బాగుంటే వాళ్ళు అసలు వాళ్ళని మనం ఇంకేం చెప్పక్కర్లా. ఈ బాగున్న సినిమాని వాళ్ళు సూపర్ సక్సెస్ చేస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ నా కృతజ్ఞతలు.